మాట్లాడుతురు కానీ. పూజిత గారు నమస్తే అండి. యా నమస్తే. ఎస్, ఏం చెప్తారంటే ఒక సైకాలజిస్ట్ గా ఏం చెప్తారు మీరు? అంటే డ్రగ్స్ తీసుకున్నాక సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు? సో కొన్ని బిహేవియరల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పటిదాకా చాలా సార్లు మాట్లాడుకున్నాం అండ్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మనకి బిహేవియరల్ సిమ్టమ్స్ ఏంటంటే మామూలుగా మనం ఉన్న స్థితికి ఒక డ్రగ్ మత్తులో ఉన్న వాళ్ళకి ఏంటంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. రెండోది ఏంటంటే మామూలుగా మనం నార్మల్ గా ఉన్నప్పుడు మనకంటే ఒకలాంటి ఫిల్టర్ ఉంటుందండి, ఒక సోషల్ ఫిల్టర్. అంటే ఏది మంచి ఏది చెడు, ద డైకాటమీ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఆలోచిస్తాం, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనేది. వేరాజ్ ఒక డ్రగ్ మత్తులో ఉన్న డ్రగ్ గానీ ఆల్కహాల్ గానీ ఒక లిమిట్ దాటి తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఆ ఫిల్టర్ అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షువల్ అసాల్ట్ అని మీరు చూసినట్లయితే ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. సమ్ టైప్ ఆఫ్ డ్రగ్స్, ఎస్పెషలీ పార్టీ డ్రగ్స్ అంటాము, క్లబ్ డ్రగ్స్ అంటాము. వీటిల్లో ఎక్కువ చెప్పుకోవాలంటే MDMA ఇస్ వన్ ఆఫ్ సచ్ డ్రగ్. ఏంటంటే ఇది తీసుకోగానే ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంక్రీజ్డ్ సెక్షువల్ ఎనర్జీ, దీనివల్ల ఏంటంటే సెక్షువల్ అసాల్ట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇదొకటి. సో నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి హేమ గారు ఒక ఇమీడియట్లీ ఒక వీడియో ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఆవిడ చాలా హైలో ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే ఆవిడకి ఆ హైలో ఏంటంటే షీ వాజ్ సో ఓవర్ కాన్ఫిడెంట్. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఏంటంటే లాజికల్ ఫ్యాక్ట్స్ ని మిస్ అయ్యి షీ హ్యాడ్ డన్ సచ్ వీడియో. అప్పటికే పోలీసులు ఫోటో తీసేసుకున్నారు ఆవిడ ఆ పర్టికులర్ పార్టీకి వెళ్ళారని. బట్ స్టిల్ ఆవిడ అలా చేశారంటే షీ హాస్ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్ లాజికల్ రీజనింగ్ అనమాట. అంటే నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను ఫ్రాడ్, ఒక ఐడెంటిటీ ఫ్రాడ్ ని క్రియేట్ చేస్తున్నాను. వాట్ షీ హాస్ డన్ ఇస్ అన్ ఐడెంటిటీ ఫ్రాడ్. సో నేను ఇది అని కాకుండా ఇంకొకటి చెప్పడము, ప్లేస్ నేను వేరే ప్లేస్ లో ఉన్నాను, ఇదంతా ఐడెంటిటీ అండ్ లొకేషన్ ఫ్రాడ్ కింద వస్తుంది. సో అది ఒకటి పక్కన పెట్టేస్తే రెండో విషయం, ఈ డ్రగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి ఈజీగా ఫిజికల్ గానే మనకు తెలుస్తాయి. సో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ప్యూపిల్స్ డైలైట్ అయిపోతాయి అనమాట. మీరు ఈజీగా చూడొచ్చు. అందరికీ చెప్పట్లేదు, బట్ పర్టికులర్ పార్టీస్ అటెండ్ అయిన వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ కనుపాపలు వ్యాకోచించి ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళకి ఇమీడియట్ గా చెక్ చేసినట్లయితే బీపీ గానీ బ్లడ్ ప్రెషర్ గానీ హార్ట్ రేట్ గానీ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు రెండో విషయానికి వచ్చేటప్పటికి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎందుకు ఎక్కువ సెక్షువల్ అసాల్ట్ చేస్తారు అనే దానికి తీసుకున్నట్లయితే అగైన్ ఇట్ మైట్ బి ద సరౌండింగ్స్, అంటే చుట్టుపక్కల ఉన్న జనాలు, వాళ్ళ తాలూకా కమ్యూనిటీ ఏముంది, అక్కడ పరిస్థితులు ఏంటి, ఆ మోటివ్ ఏంటి. సెకండ్ థింగ్ ఇస్ మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే ఎందుకు ఆ రేవ్ పార్టీకి వెళ్ళాం, ఎంజాయ్మెంట్ మోటివా లేదంటే యూ హ్యావ్ సమ్ ప్రాస్టిట్యూషన్ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్, నాకు తెలీదు. బట్ that's a gray area we should talk about. Prostitution, money involved, లేదా is there anything, some underground work is happening there అనేది మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే హౌ దిస్ ఎఫెక్ట్స్ టీనేజర్స్ ఆర్ చిన్న పిల్లల మీద, యూత్ మీద ఇది ఎలా ప్రభావితం చేస్తుందంటే డామినో ఎఫెక్ట్ అంటామండి. డామినో ఎఫెక్ట్ అంటే సమాజంలో ఏదైనా ఒకటి జరిగినప్పుడు, అంటే నెగటివ్ ఆస్పెక్ట్ ఆర్ పాజిటివ్ ఆస్పెక్ట్, మోస్ట్లీ నెగిటివ్ న్యూస్ ఏదైనా జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కానీ ఇలా డ్రగ్ కేసులో దొరికిపోవడం కానీ ఇంకేదైనా యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి. సో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని అలా అంటాం. సో ఇది ఎందుకంటే బేసిక్లీ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ మూవీస్ అని చెప్పలేం, ఓన్లీ ఓటీటీ అని చెప్పలేము. సో ఇప్పుడు ఓటీటీ మూవీస్ గురించి అంటున్నారు కదా, ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు కొన్ని చిల్డ్రన్ నాట్ అలౌడ్ మూవీస్ ఉంటాయి, కొన్ని ఏ రేటెడ్ మూవీస్ ఉంటాయి. ఇప్పుడు థియేటర్ వాళ్ళు కూడా మినిమం అక్కడ ఉన్న యాజమాన్యం కూడా చిన్న చిన్న పిల్లలనండి, యానిమల్ మూవీకి కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడానిలో అర్థం ఏంటి? ఇప్పుడు ఏజ్ ఆఫ్ మెజారిటీ ఆర్ మేబీ టీనేజ్ 12 తర్వాత 12 years ఆర్ అబౌట్ 12 years గురించి మాట్లాడలే. చిన్న చిన్న పిల్లల్ని థియేటర్స్ లో పేరెంట్స్ తో పాటు విపరీతమైన వైలెంట్, అంటే కత్తులు, దాడి, వైలెన్స్, బ్లడ్ షెడ్, ఈ ప్రతి సినిమాలో కూడా మందు తాగుతాడు, ఇచ్చేస్తారు. ఓకే, ఒక కాన్సైన్స్ ఉన్న వ్యక్తి, ఒక పెద్ద ఒక ఏజ్ ఆఫ్ అంటే 22, 23 వాళ్ళకి ఒక సెన్స్ ఉంటుంది, ఇది కరెక్ట్, ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, నేను మందు తాగితే నా ఇదే పాడైపోతుందని. బట్ ఈ ఏజ్ ఆఫ్ టీనేజ్ ఉంది చూసారా, దిస్ ఇస్ వెరీ క్రూషియల్ ఏజ్. ఆ టైంలో వాళ్ళకి తెలియదు బేసిక్లీ. సో ఇది కొత్తగా ఉన్న టీనేజర్స్ మీద, కొత్తగా ఫామ్ అవుతున్న యువత మీద డెఫినెట్లీ పడుతుంది. రెండోది మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ప్రతిదీ మనం ఎందుకు అని ఇక్కడ రీజన్స్ వెతుకుతున్నామే తప్ప వాట్ ఐ వాంట్ టు సే ఇస్
ఐ వాంట్ టు కంక్లూడ్ ఇట్ బై ఆస్కింగ్ సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఏం చేస్తున్నాము. సో వాట్ ఈస్ టు బి డన్? ప్రతిసారి ఇలాంటి జరుగుతుంది, మనం డిబేట్ పెట్టుకుంటాం, ఇందుకు జరిగింది, ఆ సిస్టమ్ ఫెయిల్యూర్, ఈ సిస్టమ్ ఫెయిల్యూర్, బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్? ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ కి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారండి, సెక్షువల్ అసాల్ట్, సెల్ఫ్ డిఫెన్స్ కి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారండి. సో దీనికి కూడా ఎందుకు అలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయకూడదు? డ్రగ్స్ తీసుకుంటే బాబు ఇది 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 ప్రాబ్లమ్స్ వస్తాయి, నీకు లీగల్ ఇంప్లికేషన్స్ వస్తాయి. లాలో ఒక టర్మ్ ఉంది, సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని చెప్పి, ఇగ్నోరెన్షియా జ్యూరీ నాన్ ఎక్స్క్యూజాట్ అంటారు. సో ఇలాంటివి కూడా చిన్న పిల్లల నుంచి యూత్ దాకా ఇన్ కేస్ అలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ లోకి వెళ్తారు మీరు, ఇట్ విల్ రూయిన్ యువర్ మీ ఎంటైర్ లైఫ్ ని పాడు చేస్తుంది అని మనం ఇండివిడ్యువల్ లెవెల్ నుంచి కమ్యూనిటీ లెవెల్ దాకా, ఇప్పుడు పోలీస్ దే కెన్ కండక్ట్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, సో కాల్డ్ యాక్టివిస్ట్ కెన్ కండక్ట్ దిస్ క్యాంపెయిన్స్. సో ఎనీథింగ్ కెన్ బి డన్. ఐ థింక్ సొల్యూషన్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే పూజిత గారు, మీకు కొన్ని మీరు యమున గారు మీరు మాట్లాడే ముందు ఒక్కసారి తమన్నా గారితో మాట్లాడడం. తమన్నా గారు, మీరు పర్సనల్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు, అంటే అది ఒక పర్సనల్ ఎలిగేషన్ కదా, సో మీ దగ్గర ప్రూఫ్